తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారిపోయాయి. ఇదే తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు కూడాను డబుల్ డిజిట్ మీద కనిపిస్తాయి. ఇదే తరుణంలో అన్ని నియోజకవర్గాల్లో కూడాను అసలు ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించిన ప్రచారం ఎట్లా జరుగుతుంది మనతో మాట్లాడడానికి ఉన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది, పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు తమ్ముడు. ఈరోజు నిజంగా చూస్తే మా తమ్ముడు కోసం నేను ఇక్కడికి ప్రచారానికి వచ్చాను. ఆల్రెడీ నేను 17 పార్లమెంట్లు చుట్టేసి వచ్చాను. మళ్ళీ అందులో భాగంగా మళ్ళీ మా తమ్ముడు కోసం ప్రచారంగా ఇక్కడికి వచ్చాను. సికింద్రాబాద్, హైదరాబాద్ అన్ని పార్లమెంట్స్ కూడా వరుసగా చూసుకుంటూ వస్తున్నాను. నిజంగా కూడా భారీ మంచి స్పందన. ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము 6 గ్యారెంటీలు ప్రకటించామో దానికి సంబంధించి దాంట్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏదైతే మేము పథకాలు పెట్టామో 500 గ్యాసే కానీ, మహాలక్ష్మి పథకం బస్ ఫ్రీయే కానీ, దాంతో పాటు 200 యూనిట్ల కరెంటే కానీ, ఈ రోజు ఇవన్నీ కూడా చాలా మంచి ప్లస్ పాయింట్ జరిగింది కాంగ్రెస్ పార్టీ. రైట్. మనం నిన్న ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ప్రధానమంత్రి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అనేకమైన చర్చల గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా నీలం సంజీవ్ రెడ్డి గారి గురించి కానీ, పివి నరసింహరావు గురించి కానీ, వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించింది, కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక దేశాన్ని అమ్మేస్తుంది అన్నట్లు చెప్పారు ఆయన. ఎట్లా స్పందించవచ్చు వీటన్నిటికీ? మనం చూడండి, ఎక్కడో ఒక చిన్న తప్పిదం అంటే సమ్వేర్ సంథింగ్ హ్యాస్ ఓవర్ సైటెడ్ అనే కన్నా ముందు అక్కడ ఎక్కడనో కొంచెం ఆలోచన విధానంలో లేకపోతే పెద్దపీట వేయడంలో కొంచెం పూర్తి పక్కన మనం అనుకోవచ్చు ప్రాబ్లమాటిక్ గా జనాలకు కనపడ్డది. కానీ వాస్తవంగా మేము ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది. ఆ పొజిషన్ కి రావడానికి, ప్రైమ్ మినిస్టర్ గారి పొజిషన్ కి రావడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయలేదని నేను అడుగుతాను. వేసిండ్రు కాబట్టే కదా పెద్దపీట వేసినందుకే వారు ఆ కుర్చీలో కూర్చున్నారు. కానీ చిన్న చిన్న ఇష్యూస్ భూతద్దంలో పెట్టి తీసేది బీజేపీ పార్టీ. మతతత్వ పార్టీ అని ముద్రపడిన పార్టీ, హిందుత్వ పార్టీ అని ముద్రపడిన పార్టీ బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అందరికీ కూడా మైనారిటీలతో పాటు పెద్దపీట వేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళని ఆ విధంగా ఇప్పుడు మేము ఇలా చేసామా అని చెప్పడం మాత్రం మేము ఖండిస్తాం. కానీ ఇక్కడ బీజేపీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బీజేపీ. డబుల్ ఇంజిన్ సర్కార్ మిస్ అయింది. కానీ ఎట్లయినా సరే ఏక్ బార్ 400 పార్ నినాదంతో బీజేపీ వాళ్ళు వస్తారు. నిజంగా అభివృద్ధి చేస్తాం, మమ్మల్ని గెలిపించినంత. ఏమిట్లా అభివృద్ధి చేస్తారో చెప్పాలా? 15 లక్షలు తీసుకొచ్చాడా ప్రధానమంత్రి అని అడుగుతాను. రెండోది నల్లధనం తీసుకొస్తానన్నాడు, ఫెయిలియర్. ఈ రోజు పెద్దవాళ్ళకి అదానికి అంబానికి పట్టం కడుతున్నాడు. పెట్రోల్, డీజిల్, ఈ రోజు గ్యాస్ ధరలు చూసినట్టయితే మండిపోతున్నాయి. నిత్యావసర సరుకులు బీభత్సంగా పెరిగిపోయాయి. దాంతో పాటు మహిళా రక్షణ కరువు అయిపోయింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళే లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్న వాళ్ళకి మనం ఏమని మాట్లాడతాం తమ్ముడు? దేని గురించి ప్రధానమంత్రికి పెద్దపీట వేయాలి? మీరు డెవలప్మెంట్ లేదంటారు, కానీ ప్రధానమంత్రి అనేకమైన స్పీచ్లో 25 కోట్ల కుటుంబాలను ఇక్కడ మేము డెవలప్మెంట్, అభివృద్ధి, చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందారు అని చెప్తున్నారు. నిజంగానే చెందిన వాళ్ళు నిజంగానే అభివృద్ధి చెందారు అంటే ఈరోజు మా మంగళసూత్రాల గురించి మాట్లాడారు ప్రధానమంత్రి. ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్రధానమంత్రి అయి ఉండి కాంగ్రెస్ వస్తే మంగళసూత్రాలు గుంజుకుంటారని చెప్తున్నాడంటే ఇక్కడ వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం కనపడుతుంది కదా. జాడకట్ట పట్టుకొని ఒక ఫోటో తీసుకుంటే అయిపోతుందా? ప్రధానమంత్రి గారు ఒక సంచలన కామెంట్ చేశారు. కర్ణాటక, తెలంగాణ రెండు కూడాను కొన్ని ట్యాక్స్లు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ఫండ్ లేకపోతే ఆ ఫండ్ పంపిస్తుంది. అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రజల చేత. ట్యాక్స్ అనేది కట్టాలి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి అని కొన్ని సంచలనాన్ని కామెంట్ చేస్తారు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా. తప్పు అది నేను అంగీకరించాను. కానీ ఎలక్టోరల్ బాండ్స్ పేరు మీద దోచుకుంది బీజేపీ పార్టీ. ఈ రోజు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లకి వాళ్ళకి టెండర్లు కట్టబెట్టి అది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా తీసుకొచ్చుకున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎందుకు సుప్రీంకోర్టు అంత పెద్ద తీర్పు ఇచ్చింది అనేది మీరు చెప్పాలి. కాబట్టి నల్లధనం అనేది ఎవడు పోగు చేస్తున్నాడు, ఎవరికి ఏమేమి కట్టబెడుతున్నారు అనేది క్లియర్ కట్ గా టీవీలో వస్తుంది కదా. ఈ రోజు ఆదాని, అంబానీ కోటీశ్వరులు అయింది, కానీ పేదోడు ఇంకా పేదోడు అయిపోయాడు. ఈ రోజు పాల మీద జిఎస్టీ, ఈ రోజు చెప్పుల మీద జిఎస్టీ, ఇక్కడ చీరల మీద జిఎస్టీ, పెన్సిల్ మీద జిఎస్టీ, ఏదో పుస్తకాల మీద జిఎస్టీ. ఎట్లా మరి మీరు జిఎస్టీ ఎన్ని చెప్తున్నారు, ప్రజలు హ్యాపీగా లేరని చెప్తారు.
ప్రజలు వాళ్ళ వైపు చూడరని చెప్తారు. కానీ బీజేపీ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉంది. 8 నుంచి 10 స్థానాలు మేము గెలవబోతున్నాం తెలంగాణలో. వాళ్ళకు ఆ 4 స్థానాలు వస్తుంది అని చెప్పు. ఆ 4 కూడా రావేమో నాకు తెలిసి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరు కూడా ప్రజల్లో లేరు. ఈరోజు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది లేదు. ఏది కూడా వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేదు. ఈరోజు రైతులు కూడా సంతోషంగా లేరు. కాబట్టి నేనైతే ఒకటే నమ్ముతున్నా, ఎందుకంటే ప్రజలకు డెవలప్మెంట్ కావాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఈరోజు నిత్యావసర సరుకుల ధరలని తగ్గాలి, సో ఈ గ్యాస్ రేట్లు తగ్గాలి. 400 ఉన్న సిలిండర్ 1200కి పెంచిన మోదీ కోటేస్తారా, 500కి ఇస్తారా కాంగ్రెస్ కోటేస్తారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా చూడొచ్చు తెలంగాణలో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్? 100% కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. బీఆర్ఎస్ తో మాకు పొత్తే లేదు, ఎందుకంటే వచ్చే డిపాజిట్లు కూడా రావేమో, అందుకే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. క్లియర్ కట్ కనిపిస్తుంది. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఎట్లా దోచుకుందో అక్కడ మోదీ అమిత్ షా అట్లే దోచుకుంటారు. కానీ మమ్మల్ని 10 సీట్లు గెలిపించండి, తెలంగాణ వాయిస్, తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ నినాదాన్ని పార్లమెంట్ లో వినిపిస్తామని కేసీఆర్ బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు. మరి అసెంబ్లీలో గెలవనోడు పార్లమెంట్ లో ఏం మాట్లాడతాడు? పార్లమెంట్ లో మాట్లాడే కేసీఆర్ అయితే ప్రతి బిల్లుకి బీజేపీ వాడికి ఎందుకు సపోర్ట్ చేయాలా? ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మేము ఒక్కటని ఎందుకు అంటున్నాం, బీ టీమ్ అని ఎంఐఎం ని? ఎందుకంటే ప్రతి బిల్లు ట్రిపుల్ తలాకే కానీ ఆర్టికల్ 370 కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసింది బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ కాదా అని అడుగుతా. ఏ సమస్య మీద మాట్లాడినారు పార్లమెంట్ లో వీళ్ళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్పండి, ఎంపీలు ఏ సమస్యల మీద మాట్లాడినారు? ఈ రోజు ప్రతి ఒక్క దానికి నువ్వు సపోర్ట్ చేస్తూ మళ్ళా వాళ్ళకే ఈ రోజు కూడా మీరు బీఆర్ఎస్ గెలవదని చెప్పి ప్రజల్లో నెగిటివిటీ వచ్చిందని చెప్పేసి అని ఈ రోజు మళ్ళీ బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, డైరెక్ట్లీ సపోర్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? 12 to 14 పక్కా. మా ముఖ్యమంత్రి చెప్పినట్టు 12 to 14 పక్కా, 100% పక్కా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.